వచ్చినప్పుడు నోట కేసులను ప్రకటించి మిగతా వాళ్ళందరూ అర్హతలు ప్రకటించి మళ్ళీ ఎన్నికలు నిర్వహించాలి. పంచాయతీలు కావచ్చు, లేకపోతే పార్లమెంట్ అసెంబ్లీలు కావచ్చు, సంస్థలు. అందుకని ఒక న్యాయవాదిగా నేను కూర్చోదలుచుకున్నాను. ఆర్టీ యాక్ట్లో చాలా అధికారాలు ఎన్నికల కమిషన్ ఇచ్చారు. అది రాష్ట్ర ఎన్నికల కమిషన్ కావచ్చు, కేంద్ర ఎన్నికల కమిషన్ కావచ్చు. సుప్రీంకోర్టు ఒక వరం ఇచ్చింది, మనకు ఆ వరాన్ని వాడుకోవట్లేదు. మనకి హర్యానా ప్రభుత్వం పనిచేసింది, అక్కడ ఏ వివాదాలు రాలేదు. మనకి ఎందుకు వస్తే ఊహించుకుంటున్నాం మనం. రెండోది ఏంటంటే నోట ఎప్పుడైతే ప్రవేశపెట్టినో చాలా మంది ఓటర్లు ఏమున్నదంటే మాకు మా ఓటు వేసి రావద్దు కదా, మేము నోటా కేసు ఏదాము అనే ఒక అభిప్రాయం నాగరికగా ఉంటుంది. అది రాకుండా ఉండాలంటే నోటా కేస్తే మనందరూ ఇష్టపడకపోతే మిగతా అభ్యర్థులు పనికిరాలని తీరిపోతుంది, మళ్ళీ ఎన్నికలు జరుగుతూ ఉండాలి. అందుకే మనకి రీసెంట్గా సూరత్ ఎన్నికలు ఒక మంచి ఒక హెచ్చరిక. అంటే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసి అవతల పార్టీ అభ్యర్థిని రాజీనామా చేయించి తర్వాత దాన్ని కేసు వేసి తర్వాత పెట్టి చేసినది. అట్లా దుర్మార్గం జరగకుండా ఉండాలి. అక్కడే పార్లమెంట్ ఎన్నికలు అట్లా జరిగిందంటే మరి అసెంబ్లీలో కానీ ముఖ్యంగా పంచాయతీలు ఎట్లా జరిగింది. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ పక్కన కరీంనగర్ జిల్లాలో ఆర్మూరు చెప్పకుండా బీగాలు పోతే మనకు దాంట్లో వీడీసీ విలేజ్ డెవలప్మెంట్ కమిటీస్ అగ్రవర్ణాలకు సంబంధించిన వాటిని వాళ్ళు ఏం చేస్తున్నారు, దళితులు సర్పంచ్ ఎన్నికైనా కూడా వాళ్ళు అక్కడే వస్తున్నారు. మొత్తం వీడీసే మొత్తం డామినేట్ చేస్తారు, పంచాయతీ అసలు పట్టించుకోవాలి. అప్పటి దగ్గర ఎన్నికైన సర్పంచులు కూడా ఏం చేయలేకపోతున్నారు. కనుక ఏకగ్రీవ ఎన్నిక అంటే తప్పు. ఎన్నికలో మంచి కాదు, మన ఆదర్శం. ఇది వాళ్ళ ఆదర్శం కాదంట. ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ప్రాణం. ఎన్నిక మాత్రం ప్రజాస్వామ్యం కాకపోవచ్చు, కానీ ఎన్నికలు ప్రాణమైన ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటే పోటీ ఉండాలి. పోటీ ఉంటేనే సరైనది. కనుక దానికి ఈ ఏదైతే మన నోటా ఉంటుందో అది పనికొస్తుంది. నేను పంచాయతీ మెంబర్గా, సర్పంచ్గా, ఎంపీకి ప్రెసిడెంట్గా డైరెక్ట్ ఎలక్షన్ పోటీ చేసి వేస్తున్నాను. ఇంకొక ప్రతిపాదన పూర్తిగా దీనికి సమర్థిస్తున్నాను. ఈ వేదిక మీద నోటాకు పూర్తి అధికారులే, నోటా ఎక్కువ ఓట్లు వచ్చినప్పుడు దానికి రద్దు చేయాలి, ఎన్నిక మళ్ళీ జరిపించాలి, అభ్యర్థులు పనికిరాని వాళ్ళు ప్రకటించాలి. దీనికి అందరూ ఏకీకరణ ఆలోచిస్తారు. రెండో ప్రతిపాదన వచ్చి దీనికి ముందు తీసుకెళ్ళి ప్రయత్నం చేస్తుంది. పంచాయతీ ఎన్నికలు గతంలో సర్పంచ్ కూడా పరోక్షంగా ఎన్నుకునేవారు వాడిని, కానీ పోయేమైంది సర్పంచ్ డైరెక్ట్ ఎలక్షన్స్ వచ్చింది. తర్వాత అంజయ్ గారి హయాంలో ముఖ్యమంత్రి గవర్నమెంట్ ఆయన 80 సమితి ప్రెసిడెంట్ డైరెక్ట్ ఎలక్షన్స్ పెట్టి, అంటే సమితి ప్రెసిడెంట్ సర్పంచ్ ఎన్నుకునేవారు. ఎప్పుడైతే ఎన్టీ రామారావు గారు ఆదర్శవంతమైన ఆ ఎన్నికల విధానం తీసుకొచ్చాడు. స్థానిక ప్రభుత్వాలలో అప్పుడు ఈ 70 రాజ్యాంగ సవరణ అమలు లేదు, 74 లేదు. కానీ ఆయన దేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నుంచి మొదలుకొని కార్పొరేషన్ మేయర్ నుంచి మొదలుకొని అందరినీ కూడా పంచాయతీ సర్పంచ్, ఎంపీపీ ప్రెసిడెంట్, జడ్పీ చైర్పర్సన్ కూడా డైరెక్ట్ ఎలక్షన్ ప్రవేశపెట్టారు. చాలా మంది నా మిత్రులు ఆర్థికంగా ఏం లేని వాళ్ళు కూడా జడ్పీ చైర్పర్సన్ ఎన్నికైన వాళ్ళు ఉన్నారు. అంటే డైరెక్ట్ ఎలక్షన్స్ గొప్పతనం ఏంటంటే తక్కువ అవినీతి జరుగుతుంది, తక్కువ డబ్బు, మద్యం తక్కువ ప్రవహిస్తాయి. పేదవాళ్ళు లేకుంటే ప్రజా సామాన్యులు తిరిగే వాళ్ళు గెలిచే అవకాశం ఉంటుంది. మరి అప్పుడే 81 నుంచి 87 వరకు వీలైన ఎన్నికల విధానం ఇప్పుడు ఎందుకు లేదు? రాజకీయ పార్టీ చిత్తశుద్ధి లేక తమ పార్టీ వాళ్ళు ఏదో ఈయన మాదే కూడా అనిపించుకోవడానికి రాజకీయ పార్టీలన్నీ తిరిగి చేసి మరి పరోక్ష ఎన్నికలకు వచ్చింది. పరోక్ష ఎన్నికలు జరుగుతున్న మోసం ఏంటంటే పూర్తిగా ప్రభుత్వం మారింది. 50 మున్సిపాలిటీలు మళ్ళీ అక్కడ మా చైర్పర్సన్ మారింది, అవిశ్వాస పెట్టుకుని చేసేస్తున్నాం. అందుకే ప్రజాస్వామ్యంలో ప్రత్యక్ష ఎన్నికలు మూలమంటున్నాం. ప్రత్యక్ష ఎన్నికలు డివైడ్ చేద్దాం. దీంతో పాటు ప్రత్యక్ష ఎన్నికలు ఎందుకంటున్నా అంటే ప్రత్యక్ష ఎన్నికలలో ఈ అవిశ్వాసాలని వాళ్ళు చేయాల్సిన పని చేస్తారు. నేను అనుకున్న అనుభవం మండలి బయటగా నేను చేయాల్సిన పని 5 ఏళ్ళుగా నాకేమి ఎదురు లేవు చేసింది. అట్లాగే 71 రాజ్యాంగ సభలో కూడా బ్యూరోక్రాట్స్ ఏం చేసిన చిన్న తప్పు చేసి ఈ కొత్తగా అజాగర స్థానాలను పదవి సూచించారు. ముఖ్యంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ, క్షమించాలి, వీళ్ళందరూ కూడా పనికిరాని పదవి అనుకుంటున్నారు. ఎంపీటీసీ అంటే మెంబర్ మండల్ టెరిటోరియల్ కాన్స్టిట్యుయెన్సీ మెంబర్, జిల్లా వస్తే జడ్పీటీసీ. ఇవి అజాగర స్థానాలు అంటే పనికిరాని పదవులను సూచించారు. చాలా మంది ఏమనుకుంటారు 3 అంచెలు లేదా 5 అంచెలు అనుకుంటారు. 5 అంచెలు కావాలి, 3 అంచెలు ఉన్నాయి. పంచాయతీ ఒక అంచె, మండలం ఒక అంచె, జిల్లా పరిషత్ ఒక అంచె. ఈ 3 అంచెలకు గతంలో 3 పదవులు ఉన్నాయి. సర్పంచ్ 4 పదవులు ఉన్నాయి, కానీ ఇప్పుడు 5 పదవులు చేశారు. 5 పదవులు చేశారు. ఏంటి ఎంపీటీసీ, జడ్పీటీసీ అని అదే పెట్టారు. దాంతో ఏమైందంటే ఎంపీటీసీ, జడ్పీటీసీ అనేది ఎందుకు పనికిరాని పదవులు ఉన్నాయి.
అంటే అది వాళ్ళకి హక్కే లేదు. కేవలం మండపేట అనుకున్నాం అంటే లేదా అవిశ్వాసం అంటే వాళ్ళని తీసేయడానికి వాళ్ళ అవసరం. జడ్పీటీసీ కూడా కనుక ఒక చిన్న సవాలు చేయడం ద్వారా మొత్తం ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెట్టి సర్పంచ్నే ఎంపీటీసీగా పరిగణించి అంటే సర్పంచ్ పదవి ఒకటి ఉంటుందా. అట్లానే ఎంపీపీ ప్రెసిడెంట్ డైరెక్ట్గా ఎలక్షన్ చేసి ఎంపీపీ ప్రెసిడెంట్ డైరెక్ట్గా జడ్పీ చైర్పర్సన్ ఎన్నుకోవడం చేసి జడ్పీ చైర్పర్సన్ కూడా డైరెక్ట్ ఎలక్షన్ అది కూడా అవసరం లేదు. ఈ రెండు పదవులు లేకుండా 3 స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో ప్రత్యక్ష ఎన్నికలు ప్రవేశపెడితే కొంతవరకు ఇంకా బాగుంటుంది. ఈ నోటా అవసరం కూడా పెద్దగా డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏమైందంటే ప్రతిసారి పరిగణించాలనుకో ప్రతిసారి మనం ఈ చర్చ చేయడం అధికారులను పట్టించుకోకపోవడం. సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం అయితే నోటాకు హర్యానా ప్రభుత్వం చేసినట్టు మన రాష్ట్ర ప్రభుత్వం కూడా చేస్తే బ్రహ్మాండ సక్సెస్ కావచ్చు. ఎలాంటి అడ్డంకు కోర్టు పరంగా ఉండేది నేను అనుకుంటున్నాను. అక్కడే ఉండేది రావడం మన దగ్గరికి వస్తే వేసిన అనుకోండి వేస్తే కూడా సుప్రీంకోర్టు గారు పెద్ద చేశారు. అత్యున్నతమైన కోర్టు దేశంలో అత్యున్నతమైన కోర్టు ఇచ్చిన తీర్పులు అయితే అక్కడ గౌరవిస్తాం కనుక ఎన్నికల పద్ధతి కూడా మారాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను. ఇప్పుడు నా ఎన్నికల పద్ధతి ఏంటంటే ఆర్టీ యాక్ట్లో ఎక్కడ పేర్కొన్నాడు కానీ మీరు చేతులెత్తే పద్ధతి ఉంది. ఎన్నిక చూస్తున్నాము. ఎంపీపీ ప్రెసిడెంట్ ఎన్నికలో చేతులెత్తే పద్ధతి, జడ్పీ చైర్మన్ ఎన్నుకోవాలంటే జడ్పీ చేతులెత్తే పద్ధతి. అట్లానే రెండో లెవెల్ మనకు డిఫెన్స్ నిర్ణయం జరిగింది. మనం డిఫెన్స్ ఏరియా జరిగింది అంటే 1, 2, 3, 4 ఇస్తాం. మూడోది రాష్ట్రస్థాయి కానీ నాకో విధానం ఉంటుంది. అది అమలైతే తప్ప ఈ గెలుపు గుర్రాల పరిస్థితి ఉండకుండా ఉంటాయి. ఉదాహరణ నాలుగో దామాష పద్ధతి. ప్రపంచంలో 180 దేశాల్లో 132 దేశాలు దామాష పద్ధతి ఎన్నికలున్నారు. పార్టీకి ఎన్ని ఓట్లు వస్తే అంత శాతం సీట్లు వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్ ఏమైతుంది 40% ఓట్లు వస్తే 40% సీట్లు వస్తాయి. కానీ 1.8 ఉదాహరణ చెప్తున్నాను. 1.8 ఓట్ల తేడా పడి శాతం తేడా పడి ఇవాళ ప్రభుత్వంలో 39 టీఆర్ఎస్ వచ్చినాయి, 64 కాంగ్రెస్ వచ్చినాయి. నాకు అంతగా ఆంధ్రప్రదేశ్ చూసినా అక్కడ ఓట్ల శాతానికి సీట్ల తేడా ఉంటుంది. కనుక ఓట్ల శాతం వచ్చిందో సీట్ల శాతం ఎంత రావాలి, సీట్లు అనే రావాలంటే దామాషా పద్ధతి ఎన్నికలు ప్రవేశపెట్టి ఇప్పుడున్న మద్యము డబ్బు ప్రమేయం తక్కువ అవుతుందని నేను అనుకున్నాను. అంటే ఎన్నికల సంవత్సరంలో ఇవన్నీ స్టెప్స్ ఇవ్వలేకపోయింది. కానీ అద్భుతమైన విషయం ఏంటంటే ప్రధానమంత్రి తీసుకున్నది వాళ్ళ నోటాకు విలువ ఎందుకు కల్పించరు, నోటాకు ప్రాణం పోయండి అని మాట్లాడుతున్నాడు. నోటాకు ప్రాణం పొందాం తప్పనిసరి మీరు ఉంటాం సార్. అందరం కలిసి ఎన్నికల కమిషనర్ అధికారం ఉంది. ఎన్నికల కమిషనర్ ఒక మాట చెప్పాలి. చాలా మంది సీఈఓకు స్టేట్ ఎన్నికల కమిషన్ తేడా లేదు. నేను చాలా మంది వస్తారు అక్కడ ఇక్కడ వాళ్ళని. మన నేషనల్ ఎలక్షన్ కమిషనర్ 3 ఉంటారు. స్వాతంత్ర పత్రికలు కావాలి కమిటీ సంఘం. రాష్ట్రాల్లో సీఈఓలు ఉంటారు, చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, వాళ్ళు పోస్ట్ ఆఫీస్ ఉంటారు. కానీ ఆయన గారు చేసిన అధికారం స్వతంత్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర స్థాయి చేసింది. మనకు అతను కాకినాడలో చేసింది. అంటే ఏంటంటే ఇక్కడ స్వతంత్ర ఎన్నికల కమిషన్ ఇది కూడా స్టేట్ది కూడా వాడి నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు ఉండదు. సీఈఓ తీసుకోలేండి. సీఈఓ తీసుకోవాలంటే సీఈఓ కేవలం ఎన్నికల కమిషన్కి మారుతుందంట. కనుక రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పుడు వచ్చే స్థానిక ప్రభుత్వాల ఎన్నికల్లో కంపల్సరీ నిర్ణయం తీసుకోవడం కోరుతున్నాం. ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే ఎన్నికలు ఆలస్యమైంది. ప్రతిసారి పద్మనాభరెడ్డి గారు కేసు వేయడం, హైకోర్టు ఆర్డర్ చేయడం, అప్పుడు ఎలక్షన్ చేస్తారు. అంటే అసెంబ్లీ ఎన్నికలు వాయిదా వేస్తున్నారా, పార్లమెంట్ ఎన్నికలు వాయిదా వేస్తున్నారా? లేదు కదా. అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలకు వాయిదా అంతకు మొదటి మన నారాయణ గారు రాజీనామా చేస్తే ఆయన ఎమ్మెల్యే ఎన్నికై ఆయన నోటి ఎన్నికలు జరుగుతున్నాయి కదా, అక్కడ ఎందుకు రాలేదు? అంటే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు ఎందుకు వాయిదా పడుతున్నాయంటే రాష్ట్ర ప్రభుత్వాలు ఇష్టానుసారం నడుస్తున్నది. కనుక స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకొని మీ యుద్ధం వచ్చినప్పుడు లేకపోతే అంతర్గత ఎమర్జెన్సీ వచ్చినప్పుడు మాత్రం ఎన్నికలు ఆపాలి. వేరే దానికి ఆపడానికి వీలేదు. 5వ ఎన్నికల ఎన్నికలు జరపాలని రాజ్యాంగం నిర్దేశిస్తే 73వ రాజ్యాంగ నిర్దేశిస్తే ఇప్పటిదాకా జనవరి 31 అయిపోయింది. ఇంకా ఎన్నికల ప్రసక్తి లేదు. కనుక ఆగస్టులో జరిపిన ఎప్పుడు జరిపినా సాధ్యమైనంత ప్రత్యక్ష ఎన్నికలు అయిపోదాం. రెండవది నోటాకు ప్రాణం పొందాం. నోటా కనుక విలువ ఇస్తే అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వస్తే మిగతా అభ్యర్థులు రిజెక్ట్ చేసే పద్ధతి రావాలని కోరుకుంటూ నమస్కరిస్తున్నాను.